సెంట్రల్ అమెరికాలో వరుస ప్రమాదాలు. గ్వాటమాలాలో తాజాగా మరో బస్సు ప్రమాదం. బ్రిడ్జిపై నుండి లోయలో పడిన బస్సు. 55 మంది మృతి, మరో 15 మందికి తీవ్ర గాయాలు. ప్రమాదంపై విచారిస్తున్న గ్వాటమాలా అధికారులు. గత కొన్ని రోజులుగా అమెరికా సంబంధిత దేశాలు, రాష్ట్రాల్లో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఫ్లైట్ యాక్సిడెంట్లు మొదలుకొని కారు, బస్సు యాక్సిడెంట్ల వరకు భారీ ప్రాణ నష్టం వాటిల్లింది. తాజాగా సెంట్రల్ అమెరికా దేశమైన గ్వాటమాలాలో జరిగిన బస్సు ప్రమాదం ఆందోళనకరంగా మారింది. ఈ దారుణ ఘటన గ్వాటమాలా రాజధానికి సమీపంలోని ప్రాంతంలో జరిగింది. ప్యాసింజర్ బస్సు నియంత్రణ కోల్పోయి 115 అడుగుల లోతైన ప్రాంతంలో పడిపోయింది. అందిన సమాచారం మేరకు ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో 55 మంది మృతి చెందగా మరో 15 మంది వరకు గాయపడ్డారని తెలుస్తోంది. ఈ ఘటన ఫిబ్రవరి 10న ఉదయం జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రోగ్రెసో అనే ప్రాంతం నుంచి గ్వాటమాలా నగరానికి వస్తుండగా ఓ బ్రిడ్జిపై పలు వాహనాలు ఢీకొన్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక అధికారి ఎడ్విన్ విల్లాగ్రాన్ తెలిపారు. బస్సు 115 అడుగుల లోతులో మురుగునీటి ప్రవాహంలో పడిపోయినట్లుగా సమాచారం. ఈ ఘటనపై స్పందించిన ఆ దేశ అధ్యక్షుడు బెర్నార్డో అరెవాలో మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే గ్వాటమాలాలో సంతాప దినాన్ని ప్రకటించారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదం పలు వాహనాలు ఢీకొన్న ఘటన వల్ల చోటు చేసుకుంది. బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు ముందుగా పలు వాహనాలను ఢీకొట్టి చివర్లో ఓ లోతైన ప్రాంతంలోకి పడిపోయింది. ప్రమాదంలో చిన్నపిల్లలు, వృద్ధులు కూడా ఉన్నారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. లోయలో పడిన బస్సు నీటిలో సగం మునిగినట్లు కనిపిస్తోంది. ప్రమాదానికి గురైన బస్సు 30 సంవత్సరాల పాతదని, అయినప్పటికీ ఇంకా సర్వీస్లో ఉండేందుకు లైసెన్స్ ఉన్నట్లు గ్వాటమాలా ఇన్ఫర్మేషన్ మినిస్టర్ మిగ్వెల్ ఆంజెల్ డియాజ్ తెలిపారు. ఈ దారుణ ఘటన దేశమంతటిని షాక్కు గురిచేసింది. గ్వాటమాలా రాష్ట్రపతి బెర్నార్డో అరెవాలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన ఒకరోజు జాతీయ సంతాపం ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకుంటాయని హామీనిచ్చారు.